హాయ్ అందరికీ వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు ఇంట్లో పనులు ఎలా చేసుకున్నానో వీడియోలో చూపెడతాను. అలాగే నేను ఇంట్లో పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటానండి. ఇద్దరు చిన్న పిల్లలే కదా, సో నేను ఎలా చేసుకుంటానో వీడియోలో అయితే చెప్తాను. అలాగే ఈరోజు చుక్కకూర పప్పు అయితే చేశాను. ఫుల్ రెసిపీ అయితే చూపెడతానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్తే ఇక మార్నింగ్ అయితే మా బావ కోసం, మా పెద్దోడి కోసం అయితే గుంత పొంగనాలు అయితే చేశానన్నమాట. సో నేను ఇప్పుడైతే మళ్ళీ గుంత పొంగనాలు అయితే చేసుకుంటున్నాను. సో వాళ్ళిద్దరికీ చేసి ఇక మా బావనైతే ఆఫీస్కి వెళ్ళాడు, మా పెద్దోడైతే స్కూల్కి అయితే వెళ్ళాడనమాట. సో ఈరోజు లంచ్లోకి అయితే రైస్ అయితే వండాను. అలాగే లంచ్లోకి అయితే కర్రీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో వాటర్ అయితే ఏం పొయ్యలేదనమాట. సో అలాగే నూనెలో అయితే ఉడికించేసాను. ఎందుకంటే ఇక మా పెద్దోడికి కూడా లంచ్ బాక్స్లోకి అయితే కర్రీ అయితే కలిపి పెడతాను కదా, కొద్దిగా వాటర్ వేస్తే ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి మెత్తబడిపోతుంది. కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. సో నేనైతే వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదన్నమాట. సో ఇక వాళ్ళకైతే బాక్సులు అయితే కట్టించేసాను. ఇక మా పెద్దోడిని కూడా ఇక స్కూల్కి అయితే పంపించేశాను. ఇక మా బావకి ఇక తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళాడు. తర్వాత ఇక నేనైతే గుంత పొంగనాలు అయితే ఒక వాయి వేసుకొని ఇక నేను కూడా తింటున్నాను అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంట్లో పనులైతే చాలా అంటే చాలా ఉంటున్నాయి. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే కదా, వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేయడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ తప్పదు. సో అన్నీ చేసుకోవాలి, చాలా ఓపికగా బాధ్యతగా చేసుకోవాలి ఇంట్లో పనులు. మనది అనుకుంటే కష్టంగా అనిపించదు. సో ఎంతటి కష్టాన్నైనా మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక నేనైతే ఇప్పుడు టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. గుంత పొంగనాలకి ఇక పల్లీ చట్నీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో పల్లీలు, ఇక 2-3 పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టేసి జీలకర్ర వాళ్ళు వేసి కొద్దిగా కరివేపాకు వేసి పోపు అయితే చేస్తాను. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది పల్లీ చట్నీ. ఇక టిఫిన్ అయితే చేశాను. ఇక మా చిన్నోడికి అయితే మార్నింగే మెత్తటన్నం వండేస్తానండి. ఎందుకంటే కొద్దిగా వండడం వల్ల తనకి కొద్దిగా పచ్చిపులుసు వేసి అయితే తినిపిస్తాను. మళ్ళీ ఆఫ్టర్నూన్కి మళ్ళీ ఇంకోసారి వండుతాను అనమాట. 2 టైమ్స్ వండుతాను. మార్నింగ్ వండుతాను, ఆఫ్టర్నూన్ వండుతాను. లేకపోతే అస్సలు తినడనమాట. మేము తినే రైస్ పెడితే అస్సలు తినడు. సో తనకి మెత్తటన్నమే తినిపిస్తాను. చాలామంది అయితే ఎందుకు మీరు తినేదే తినిపించండి అంటారు, కానీ వాళ్ళకి కుతిక పడుతుంది కదా, సో వాళ్ళు మింగలేకపోతారు. సో నేను మెత్తడన్నమే వండుతాను. ఇక టిఫిన్ అయితే చేసి నేనైతే ఇంట్లో అయితే అంట్లు చాలా ఉన్నాయి. టిఫిన్ చేసిన రోజైతే చాలా అంట్లు ఉంటాయి. డైలీ టిఫిన్ చేస్తానండి. సో ఇక ఈరోజు గుంత పొంగనాలు అయితే చేశాను కదా, ఇక అన్నీ ఉన్నాయి. సో ఇక మా బావ, మా పెద్దోడు ఆఫీస్కి వెళ్ళాక చాలా అంటే చాలా పనులు ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటుంది ఖాళీగా అనుకుంటారు, కానీ చాలా పనులు ఉంటాయి. చిన్న పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా పనులు ఉంటాయి. సో నేనైతే ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటానండి పనులు. ఉదయం లేవగానే వాళ్ళిద్దరికైతే పాలైతే తాపించేస్తాను. తర్వాత ఇక మా పెద్దోడికి కూడా ఇక టిఫిన్ అయితే తినిపించేసి ఇక మా చిన్నోడికి కూడా పాలైతే తాపించేస్తాను. ఇక తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇల్లు ఊక్కోవడము, అంట్లు తోముకోవడము, వంట చేయడం అలాంటివి చేస్తాను. ముందుగానే ఇవన్నీ పనులు అయితే చెయ్యను. ఫస్ట్లో అయితే పెళ్ళైన కొత్తలో ఫస్టే అంట్లు తోముకొని అన్ని పనులు చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ పిల్లలకి ఫుడ్ పెట్టాలి, తర్వాతే పనులు చేసుకోవాలని ఒకటైతే నేను గట్టిగా అనుకున్నాను అనమాట. ఇక నేనైతే ఇంట్లో పనులు పక్కన పెట్టి పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టిన తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇక నేనైతే ఇప్పుడు అంట్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. సో అంట్లు క్లీన్ చేసిన తర్వాత ఇక మా చిన్నోడి కోసం అయితే రైస్ అయితే మళ్ళీ ఉడకబెట్టాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుందన్నమాట. సో బయటంతా వాకిలి ఊడవడము, ఇక
చెట్లకు నీళ్లు పోయడము ఆ పనులైతే చేసుకుంటాను ఇక మధ్యలో. కానీ మా చిన్నోడు బాగా సతాయిస్తాడండి. సో తను ఎప్పుడు ఏడుస్తాడో అసలు అర్థం కాదు. సో దెబ్బ పనులైతే చేసుకుంటాను, కానీ టెన్షన్ పడను. ఇది నా పని, నా ఇల్లు అనుకుంటాను. అప్పుడే కదా మనకి మంచిగా అది ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. సో ఏడ కూర్చున్న కాడ ఆన్నే కూర్చుంటే పనులు కావు. సో నేను అలాగే అనుకొని ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను అన్నమాట. ఎక్కువ టెన్షన్ పడిపోను. టెన్షన్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనము ఇంకా టెన్షన్ పడుకుంటూ ఆలోచించుకుంటూ అక్కడే కూర్చుంటాం, ఏ పనులు చేదగాదనమాట. సో పనులు చేసుకుంటూ ఆలోచించుకోవాలి ఎప్పుడైనా. సో పిల్లలు ఇబ్బంది పడొద్దు మన వల్ల. ఇప్పుడైతే అంట్లన్నీ క్లీన్ చేశాను. ఇక అంట్లు క్లీన్ చేసి ఇక బియ్యం అయితే కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను. మార్నింగ్ 1 టైం వండుతాను, ఆఫ్టర్నూన్ వండుతాను, నైట్ వండుతాను. 3 టైమ్స్ వండుతానండి. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తినపోతే ఇంకెక్కువ ఏడుస్తారనమాట. సో ఏడుస్తారు, మనకేమో ఎక్కడ తొయ్యదు. సో అందుకనే ఫుడ్ అయితే వండుతున్నాను ఇప్పుడైతే. ఇక రైస్ అయితే ఉడికిపోతుంది. ఇక రైస్ అయితే అయ్యాక ఇక ఫుడ్ అయితే తినిపించేసి కొద్దిసేపు అయితే పడుకోబెట్టేశాను మా చిన్నోన్నైతే. ఇక తర్వాత సాయంత్రం అయ్యిందండి. ఇప్పుడైతే సాయంత్రం అయింది. మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. స్కూల్ నుంచి రాగానే ఇక తనైతే ఫ్రెష్ అప్ అయితే చేపిస్తాను. స్నానం చేయించడం వల్ల కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది వాళ్ళకు కూడా. అక్కడ బాగా ఆడుకుంటారు. సో బాగా అలసిపోతారు కదా, కొద్దిగా స్నానం చేపిస్తేందంటే కొద్దిగా రిలీఫ్ అవుతారు అన్నట్టు నేనైతే డైలీ ఇక రాగానే స్నానం చేపిస్తాను మంచిగా. ఇక స్నానం చేపించి ఇక టీవీ అయితే పెట్టాను. టీవీ అయితే చూస్తుండు. సో నేను పనులు చేసుకునేంత వరకు టీవీ అయితే పెడతాను. సో వాళ్ళకు కూడా టైంపాస్ అవుతుంది కదా. ఇక ఆడుకుంటూ ఇక టీవీ అయితే చూస్తాడనమాట. సో ఇక నేనైతే ఇక్కడ 2 పిల్లల కోసం అయితే పాలైతే కలుపుతున్నాను. బూస్ట్ అయితే వేసేదాన్ని, కానీ ఇప్పుడు హార్లిక్స్, జూనియర్ హార్లిక్స్ అయితే వేసి ఇక కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ వేయకపోతే అస్సలు తాగరండి. సో నేనైతే షుగర్ వేయొద్దని చాలామంది అంటారు, కానీ సో షుగర్ వేయకుంటే అస్సలు తాగరు. అందుకనే ఇక మొండిగా చేస్తారనమాట. సో నేనైతే ఇక్కడ పాలైతే కలిపి ఇక పిల్లలిద్దరికైతే పాలైతే తాపించేశాను. బాగా అలసిపోతుండు మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి. సో అలవాటు కావాలి కదా, 1 మంతే అయింది స్కూల్కి వెళ్ళబట్టి. పిల్లలకి పాలు తాపించిన తర్వాత ఇక్కడ నేను నైట్ డిన్నర్లోకి అయితే రైస్ అయితే వండుతున్నానండి. సో మా కోసం అయితే రైస్ అయితే కడుగుతున్నాను. ఇక మా చిన్నోడి కోసం అయితే సపరేట్గా వండుతా అని చెప్పాను కదా. సో తనకు కూడా కొద్దిగా రైస్ అయితే అది నేను బియ్యం కడిగిన దాంట్లో నుంచి కొన్ని బియ్యం తీసి ఇక గిన్నెలో వేసి ఇక 2 గిన్నెలు అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఈరోజైతే రైస్ కుక్కర్లో పెడతలేను, కొద్దిగా రైస్ ఉందన్నమాట మార్నింగ్ వండింది. సో గిన్నెలో అయితే పెడుతున్నాను. ఇక కడుక్కొని ఒక 2-3 సార్లు కడుక్కొని సో ఇక మా చిన్నోడికి కూడా కొన్ని బియ్యం అయితే గిన్నెలో వేసేసాను. సపరేట్ గిన్నెలో అయితే వండుతాను, మెత్తగా వండుతూనే తింటాడు. ఇక నేనైతే ఇక వాటర్ అయితే పోసి ఇక స్టవ్ మీద అయితే పెట్టేశాను. మెత్తటన్నం అయితే వండుతా అని చెప్పాను కదా. ఈరోజు అయితే ఒక టమాటా అయితే కట్ చేసి అయితే వేసాను. టమాటా ఇక కొద్దిగా ఉప్పు అలాగే రైస్ అయితే మెత్తగా ఉడకబెట్టేస్తే ఇక తింటాడనమాట. నూనె వేస్తే అసలు ఎందుకో తినడండి. మా పెద్దోడైతే తినేది, కానీ మా చిన్నోడైతే నూనె వేస్తే తినడనమాట. సో కొద్దిగా ఉప్పు, అన్నం, ఇక టమాటా ఇక ఉడికింది అట్లానే ఇట్లా కలిపి పెడితే తింటాడు. అందులో కొద్దిగా చారైనా మనం ఏమైనా కర్రీ చేసుకున్నా కలిపి పెట్టి తినిపిస్తానన్నమాట. సో ఇక తర్వాత అయితే రైస్ అయితే ఉడికిపోతుంది. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే చుక్కకూర పప్పు అయితే వండుతున్నాను. 3 కట్టలు అయితే తీసుకున్నానండి. మిగతావి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అన్నమాట. సో కొద్దిగానే వండుతున్నాను ఒక్క పూటకే అని. సో చుక్కకూర పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో పచ్చికారం వేయాలి, ఒట్టికారం వేస్తే నాకు ఎందుకో అస్సలు నచ్చదు. మీలో ఎంతమందికి పప్పు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. సో రైస్ కుక్కర్లో పెడుతున్నానండి. ఇదైతే మినీ కుక్కర్ అనమాట. మా చిన్నోడి కోసం అయితే తెచ్చాను. మా బావ ఉండి నువ్వు ఇలా వాడుకుంటున్నావా, ఇదేమో పప్పు కుక్కర్ కోసం వాడుకుంటున్నావు, నేనేమో చిన్నోడి కోసం అని తెచ్చిన అని అంటాడనమాట. సో నాకైతే భలే కామెడీగా అనిపిస్తుంది. ఆడవాళ్ళం కదా, ఇక ఇలా పడితే అలా యూజ్ చేస్తాము. ఇక మనకి అందుబాటులో ఉండాలి, కానీ
ఇక చుక్కకూర పప్పు కోసం అయితే ఒక టీ గ్లాసు కందిపప్పు వేసాను. అలాగే ఇక చుక్కకూర అయితే కట్ చేసుకొని కుక్కర్లో అయితే వేసానండి. సో అన్నం అయితే ఉడుకుతుంది, సో కలుపుతున్నాను. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేయట్లేదండి. సో తొడిమలు తీసి మంచిగా నీట్గా కడుక్కోవాలి. కడుక్కొని ఇక చుక్కకూర మీదంగానే పెట్టాలి. చుక్కకూర ఆకుల మీద పెట్టి ఇక తర్వాత ఉప్పు పసుపు వేస్తున్నాను. కరివేపాకు పోపులో వేద్దాం అన్నట్టు ఇప్పుడైతే ఏం వేయట్లేదండి. ఎందుకంటే ఇంకా ఒక్కొక్కసారి నచ్చుతుంది, పిల్లలు తినరు అన్నట్టు కొద్దిగా సప్పగా చేస్తున్నాను. ఇవైతే పచ్చిమిర్చి అయితే కొద్దిగా సప్పగా ఉన్నాయి, అందుకని ఎక్కువ వేస్తున్నాను అనమాట. పులుపు ఎక్కువ ఉంటుంది అన్నట్టు మళ్ళీ మా బావ ఇంకా నచ్చదనమాట మా బావకి. సో అందుకనే ఇక పచ్చిమిర్చి కారం ఉప్పు కరెక్ట్గా ఉంటేనే తింటాడు, లేకపోతే ఇంకా ఆ రోజు ఇంకా యుద్ధమే అనమాట ఇంట్లో. సో ఇక వాళ్ళ గోల భరించే కన్నా సో మంచిగా చేయడమే బెటర్ అనిపిస్తుంది. సో నిదానంగా చేయడమే బెటరు. ఇక ఇప్పుడైతే పచ్చిమిర్చి అలాగే ఉప్పు పసుపు వేసి కొద్దిగా వాటర్ పోసి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. అన్నం అయ్యేలోపు ఇదైతే రెడీగా పక్కకైతే పెట్టేసుకుంటాను. ముందే చేసుకోవాలండి పనులు, పిల్లలు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు కదా, అందుకనే ముందుగానే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటాను అనమాట. సో ఫాస్ట్గా పనులు చేసుకుంటాను, అస్సలు టెన్షన్ పడను. ఎందుకంటే ఒక పక్క పిల్లల్ని చూసుకోవాలి, ఒక పక్క ఇంట్లో పనులు చూసుకోవాలి. టెన్షన్ పడితే ఏంటంటే సో మనకి ఇక టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట. సో మా పెద్దోడైతే ఆడుకోమని అది నిమ్మకాయలు అవి ఇచ్చానమాట. సో ఇవ్వమంటే ఇక తనైతే మళ్ళీ తెచ్చిస్తుండు, మళ్ళీ తీసుకుంటాడు. ఇంకా వాళ్ళంతే, వాళ్ళ గోల వాళ్ళదే, మన గోల మనదే. సో బాగా టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట ఒక్కొక్కసారి. ఇక 5 విజిల్స్ వచ్చేంత వరకు చుక్కకూర పప్పునైతే మంచిగా మెత్తగా ఉడకబెట్టుకున్నాను. సో పప్పు అయితే సూపర్గా కుదిరిందండి. ఎన్ని ఐటమ్స్ వేసామన్నది కాదు, సో ఇంగ్రీడియంట్స్ ఎన్ని వేసామన్నది కాదు, మనం ఎంత కరెక్ట్గా చేస్తున్నాం అన్నదే ముఖ్యము. సో అన్నీ వేస్తేనే టేస్టీగా ఉంటుంది కర్రీ అంటే అది కాదండి. మనం కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే ఏ కర్రీ అయినా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడంటే అన్నీ ఉన్నాయి, కానీ ఒకప్పటి కాలంలో అన్నీ ఉన్నాయండి. సో ఉప్పు కారం పసుపు కొద్దిగా నీళ్లు వేసి పప్పు అయితే ఉడకబెట్టి పోపు చేస్తే ఎంత టేస్టీగా ఉండేది. సో మనము ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసామన్నది కాదు, మనం ఎంత టేస్టీగా చేసామన్నదే ముఖ్యము. కరెక్ట్గా వేసామా లేదా, ఉప్పు కారం పసుపు అన్నీ కరెక్ట్గా వేసామా లేదా అన్నదే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేనైతే పప్పు అయితే రుబ్బుకుంటున్నాను అనమాట. పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయ్యిందండి. కొద్దిగా చేస్తేనే టేస్టీగా వస్తుంది, కొద్దిగా ఎక్కువ చేస్తే ఎందుకు అసలు టేస్టీగా రాదు ఒక్కొక్కసారి. సో మీకు కూడా ఇలా జరిగిందా ఎప్పుడైనా తప్పకుండా కామెంట్ చేయండి. సో పప్పు అయితే రెడీ అయిపోయిందండి. సో పప్పు కోసం అయితే ఒక 2 పావుల నూనె అయితే పోసుకున్నాను పోపు కోసము. తర్వాత జీలకర్ర ఆవాలు, ఒక 2 ఎల్లిగడ్డలు, 2-3 ఎల్లిగడ్డలు అయితే మంచిగా కచ్చపచ్చ దంచుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎల్లిగడ్డ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మంచిగా పోపు అయిన తర్వాత పోపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. పోపు అయితే చుక్కకూర పప్పులో అయితే పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. సో మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది పప్పు అయితే. ఇక పప్పు కాగానే ఇక పిల్లలిద్దరికైతే తినిపించేశానండి. అప్పటికే ఆకలి అవుతుంది మమ్మీ అన్నాడు అనమాట మా పెద్దోడు, స్కూల్కి వెళ్తున్నాడు కదా. సో ఇక 2 పిల్లలకైతే తినిపించేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.